చేతిలో సామాజిక అస్త్రం Number one. Number one. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ నేను చెప్పాలంటే నాకు కాస్త బాధగా ఉంది. ఎందుకనంటే దానికన్నా ముందు నేను వివరంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరిది లోపం, ఎందుకు ఈ నిర్లక్ష్యం అనేది. అయితే దానికంటే ముందు ఒక వీడియో చూడండి. చూశారు కదా, ఇప్పటికీ కూడా డోలీ మోత. అంటే గిరిజన ప్రాంతంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, కళ్ళకు కట్టినట్లు మనకి కనిపిస్తుంది. చాలా బాధాకరమైనటువంటి విషయం. అడవి తల్లి ఒడిలో ఉన్నటువంటి అడవి బిడ్డల అరణ్య రోదన. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, అయినా సరే అడవి బిడ్డల జీవితాలు మాత్రం మారడం లేదు. సిగ్గుపడాలి పాలకులు. అక్కడ స్థానిక అధికారులు కూడా మనమేమీ చేయలేకపోతున్నామే అని ఒక రకమైనటువంటి బాధ ఉండాలి. కానీ అవేమీ లేవు. రంపచోడవరం నియోజకవర్గంలో ఏ రకమైనటువంటి కష్టాలు ఉన్నాయి, గిరిజనులు పడుతున్నటువంటి వ్యథలు, అనారోగ్య బారిన పడితే ఆ మనిషి ఇక చనిపోయినట్లే అనే సిచ్యువేషను ఏర్పడుతుంది. కనీసం వైద్యం అందించడానికి కూడా అక్కడ సమీపంలో హాస్పిటల్స్ కానీ ఏమీ లేవు. పోనీ ఏదో రకంగా వెహికల్ ఏర్పాటు చేసుకుని వెళ్దామంటే ఆ కొండలు కోనలు దాటుకుని రావాల్సిన పరిస్థితి మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇప్పటికి కూడా ఒక వ్యక్తి ఎవరైనా సరే అనారోగ్య బారిన పడితే అదిగో అలా మోసుకెళ్లాల్సిందే. ఎప్పుడో మనం 10 ఏళ్ల కాలం వెనక్కి వెళ్తే అప్పుడంటే అభివృద్ధి చెందలేదు. అంటే 10 ఏళ్ళు ఎగ్జాంపుల్ చెప్పా అంతే. అభివృద్ధి చెందినటువంటి సమయంలో గిరిజన ప్రాంతాల్లో గిరిజన బిడ్డలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేది అందరికీ తెలుసు. మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, మీకు సరైనటువంటి రోడ్లు, హాస్పిటల్స్, వైద్య సేవలు అందిస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతారు ఈ నాయకులు. ఎవ్వరు మారినా ఎవ్వరు వచ్చినా ఇదిగో ఇదే పరిస్థితి. 2014లో వైఎస్ఆర్సీపీ, 2019లో వైఎస్ఆర్సీపీ అక్కడ విజయం సాధించినటువంటి పరిస్థితి రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి. తాజాగా 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి తరపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మిరియాల శిరీషాదేవి విజయం సాధించారు. కనీసం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించడం కానీ, వారు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ అవి ఏవి కూడా అవికి పట్టవు. ఒక రకంగా చెప్పాలంటే ఇది నేను చెప్తుంది కాదు, మాకు అందినటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవిక పరిస్థితులు, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో గిరిజన బిడ్డలు పడుతున్నటువంటి ఇక్కట్లు, ఇబ్బందులు, నరక యాతన. గర్భిణీ స్త్రీలైతే వారు ఎంతో ఆవేదన, ఆందోళన చెందేటువంటి పరిస్థితి. ఆ ప్రాంతం నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే వెళ్ళలేని సిచ్యువేషన్. రోడ్లంతా అధ్వానంగా ఉన్నాయి. పాలకులు మారుతున్నారు, కానీ మేము వస్తే మేము అది చేస్తాం, ఇది చేస్తామని చెప్తున్నటువంటి ఈ నాయకులు కనీసం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ ప్రాంతం వైపే చూడరు. ఎంతోమంది గిరిజన బిడ్డలు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా దాదాపు 10 కిలోమీటర్లు ఆ గిరిజన కుగ్రామం నుంచి ఏదైతే ఒక రవాణా సదుపాయం ఉన్నటువంటి ప్రాంతానికి రావాలంటే 5 నుంచి 10 కిలోమీటర్ల మధ్య ప్రయాణం చేయాలి. ప్రయాణం అనరు దాన్ని, అదిగో అలా మోసుకుని వెళ్ళాలి. ఎంత నరకయాతనో ఆలోచించండి. మరి ఇవేమీ ఈ ప్రభుత్వాలకి పట్టడం లేదా? ఎందుకు పట్టించుకోవడం లేదు? అధికారులు ఈ యొక్క చులకన భావం, ఉదాసీన వైఖరి ఎందుకు? ఎంతోమంది పిట్టల్లా రాలిపోతున్నారు. సరైనటువంటి వైద్య సదుపాయం లేక మీ గ్రామాల్లో మేము వైద్య శిబిరాలు పెడతామని చెప్తారు.
కనీసం అక్కడ 108 అంబులెన్స్ కూడా వెళ్ళలేనటువంటి దుస్థితి. ఎన్నో సందర్భాల్లో అధికారులను కలుస్తున్నారు, పాలకులను కలుస్తున్నారు, మా గ్రామాల వైపు చూడండి మహాప్రభు అని చెప్పి వేడుకుంటున్నారు. అయినా సరే వీళ్ళకి ఏమీ పట్టడం లేదు. నిజంగా ఈ అంశానికి సంబంధించి మేము ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ వెళ్తున్నాయి, కానీ మేము కూడా ఆ ప్రాంతాలలో సరైనటువంటి సదుపాయాలు సౌకర్యాలు ఏర్పాటు చేసే వరకు నిరంతరంగా వారికి సపోర్ట్ ఉంటామని సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం #1 న్యూస్ తరపున మేము వారికి హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పందించాలి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వాటిని సమీక్షించి వాటిని పరిశీలించి మరణాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మర్చిపోతున్నారు. దీనికి సంబంధించి చాలా బాధాకరమైనటువంటి అంశం ఇది. ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల అభ్యున్నతి, వారి సంక్షేమమే మా ధ్యేయం, వారి యొక్క బాగోగులు చూసుకుంటాం అని చెప్తారు పాలకులు, పార్టీలు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, అధికారానికి ముందు ఓట్ల కోసం అబ్బో ఇక చెప్పక్కర్లా, ఎంత కొండలైనా గుట్టలైనా నడవటానికి కూడా అవకాశం లేకపోయినా ఇద్దరు అసిస్టెంట్లు పట్టుకొని అక్కడికి వెళ్తారు. ఎందుకనంటే మరి ఆ నాయకుడికి ఓట్లు పడాలిగా. అమ్మో మన మీద ఎంత ప్రేమ ఉంటే ఇక్కడికి వచ్చారని చెప్పి పాపం అమాయక గిరిజనులు వారికి ఓట్లు వేసేస్తారు. తర్వాత ఏ రోజైనా ఏ సందర్భంలో అయినా సరే ఆ ప్రాంతాన్ని పర్యటిస్తారా అంటే మళ్ళీ లేదు, మళ్ళీ 5 ఏళ్లకే. సో ఇప్పటికైనా ఆలోచించండి అధికారులు కానీ పాలకులు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు. మీదా పార్టీ మాది ఈ పార్టీ అని ఒక రకమైనటువంటి వర్గ విభేదాలతోనే కొట్టుకు వస్తున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులను చూసి వారికి న్యాయం చేయాలి, వారికి ఏదో రకంగా మనం అండగా ఉండాలి, ఒక భరోసా ఇవ్వాలి అనేది మర్చిపోతున్నారు. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్ తరపున మేము కోరుకుంటున్నాం అక్కడ స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు కానీ ఈ ప్రభుత్వానికి కూడా. ఎందుకనంటే ఈ మధ్య కాలంలో ఎంతోమంది సరైనటువంటి సమయంలో వైద్యం అందక మృత్యువాత పడ్డారు. వారిలో వృద్ధులు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ప్రత్యేకంగా రంపచోడవరం ఇంకా ఉన్నాయి అన్ని చోట్ల గిరిజన గ్రామాల్లో ఇదే పరిస్థితి, కానీ రంపచోడవరం నియోజకవర్గంలో ఎక్కువగా జరుగుతున్నాయి ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో. కాబట్టి ఇప్పటికైనా స్పందించండి, కళ్ళు తెరవండి. అడవి బిడ్డల అభ్యున్నతికి వారి సంక్షేమం కోసం ఏదో చేయక్కర్లా, కనీస వసతులు ఏర్పాటు చేయండి. ఆ గ్రామానికి 108 కానీ లేదంటే వారే వెహికల్స్ వేసుకుని వెళ్ళటానికి వీలుగా ఉండేటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు కల్పించండి. వారు కోరుకునేది అదే, ఏదో గొంతెమ్మ కోరికలు కోరుకోవడం లేదు. మాకు అది చేయండి, ఇది చేయండి, అది తీసుకురండి, ఇది తీసుకురండి అని. తెలంగాణ చూడండి, తెలంగాణ మన పక్క రాష్ట్రంలో గిరిజన గ్రామాల్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి ఉంది, చాలా చక్కగా అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి. మారుమూల గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ముఖ్యంగా సీతక్క తీసుకున్నటువంటి చొరవ తెలంగాణ గవర్నమెంట్లో ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటీస్కి తీసుకురావటం, వాటిని పరిష్కరించే దిశగా అక్కడ ఉన్నటువంటి వాటిని ఇచ్చేయటానికి ఫండ్స్ రిలీజ్ చేయించడం. మరి మన ఆంధ్రప్రదేశ్లో ఏమైంది? నాయకులకు కానీ పాలకులకు కానీ అధికారులకు కానీ కనిపించట్లేదా ఈ యొక్క డోలీ కష్టాలు? ఏ రకంగా ఒక మనిషిని మోసుకెళ్ళాలంటే ఆ కొండల్లో గుట్టల్లో ఒక్కొక్కసారి జారిపోయి ఎన్నో తీవ్రమైనటువంటి గాయాలతో వారు కూడా హాస్పిటల్లో చేరినటువంటి పరిస్థితి. దయచేసి మా విన్నపం, మా రిక్వెస్ట్ ఒకటే, ఇప్పటికైనా స్పందించండి. అక్కడ ఉన్నటువంటి అధికారులకు మేము వేడుకుంటున్నాం, పాలకులకు అధికారులకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా. ఎన్నో బాధలు పడుతున్నారు, వచ్చి సర్వే చేస్తారు. అమ్మో మన గ్రామంలో ఏదో జరిగిపోతుందని అక్కడ ఉన్నటువంటి గిరిజనులు సంబరపడిపోతారు. సర్వే చేస్తారు, పేపర్ మీద రాసుకుంటారు, ఎవరి దీన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. కనీసం మళ్ళీ దానికి సంబంధించి ఒక కార్యాచరణ అనేది మాత్రం ఉండదు. చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాను అక్కడ ఉన్నటువంటి వారి బాధలు. కొంతమంది మేము మాట్లాడాం, వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికి కూడా స్వతంత్రం వచ్చి ఎన్నేళ్ళు గడుస్తుంది,
ఇప్పుడు కూడా మనం ఎక్కడ ఉన్నాం, ఈ రకమైనటువంటి పరిస్థితులు మాకెందుకు, మేము ఈ యొక్క అడవి బిడ్డలుగా మేము పుట్టడమే మా శాపమా, తలరాతలు మారవా అని. కాబట్టి మేము కోరుకుంటున్నాం మరొక్కసారి దీనికి సంబంధించి చాలా సీరియస్గా తీసుకొని అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది, ఈ కష్టాలని రూపుమాపాలంటే వీటికి బ్రేక్ వేయాలంటే మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద దృష్టి పెట్టాలని మేము మరొక్కసారి మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.